కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ, ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుండి బాలాజీ చెరువు సెంటర్ మీదుగా మెయిన్ రోడ్డు నుండి దేవాలయం వీధి మీదుగా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి వైద్య విద్యార్థిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా ప్రియా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జయ రాంబాబు పాల్గొని విద్యార్థులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి వరహాలు, ఎం గంగా సూరిబాబు, జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ కలకత్తాలో వైద్య విద్యార్థినిపై దాడి చేయడం దుర్మార్గమని, దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో మహిళలు, చిన్నారులు, విద్యార్థినులపై దాడులు అరికట్టాలని కోరారు. దేశవ్యాప్తంగా మహిళలకు రక్షణ కోసం చట్టాలు ఉన్నా మహిళలపై దాడులు అరికట్టలేకపోతున్నామని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో జిల్లా సెంటర్ నుంచి మెయిన్ రోడ్ మీదుగా మెజెస్టిక్, అదే దేవాలయ వీధి నుంచి జీజీహెచ్ వరకు ఈ ర్యాలీ 2000 మందితో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీకి డాక్టర్స్ కి సపోర్ట్ గా ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్, విద్యార్థులు ఈ ర్యాలీకి సపోర్ట్ చేయడం. ఈ ర్యాలీ సందర్భంగా మేము డిమాండ్ ఏంటంటే, ఏదైతే కలకత్తాలో వైద్య విద్యార్థిపై జరిగినట్టు దాడి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. భవిష్యత్తులో అమ్మాయిలకి కానీ, చిన్నపిల్లల మీద కానీ, మహిళల మీద కానీ దాడులు జరగకుండా పటిష్టమైన చట్టాలని అమలు చేయాలని, మహిళలకి రక్షణ కల్పించాలని ఈ ర్యాలీ నిర్వహిస్తాను. సమాజంలో ఉన్న మహిళలందరికీ మనం రక్షణ కల్పించే బాధ్యత అనేది మన పైన ఉందని మనకు ఎస్ఎఫ్ఐ వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన దానికి మేము వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నామండి. మొట్టమొదటిగా ఎస్ఎఫ్ఐ వాళ్ళు కాకుండా మిగతా ఎవరైతే ఉన్నారో అసోసియేషన్స్, సామాన్య ప్రజలు కూడా ముందు గ్రహించాల్సింది ఏంటంటే, తను డాక్టర్ కంటే ముందు ఒక అమ్మాయికి ఎక్కడ సరే ఎటువంటి ఇబ్బంది కలిగినా మనమంతా స్పందించాలి. ఇంట్లో కూర్చొని సైలెంట్గా ఉండకుండా ఎవరైతే సామాజిక స్పృహ ఉన్నారో వాళ్ళందరినీ మేము ఇన్వైట్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మీ తరఫున మాకు నిరసనల్లో పాల్గొని మా అందరికీ మీరు తోడుగా ఉండి ఆ దోషులకు వెంటనే శిక్ష పడేలా మీ అందరి మా సహకారం మాకు కావాలని కోరుకుంటున్నాము.